వృశ్చిక రాశి వారికి ఈ వారం చాలా బాగుందని చెప్పొచ్చు. బంధుమిత్రులతో కలిసి ఆహ్లాదంగా గడుపుతారు. అయితే ఈ ఆనందం ఎంతో కాలం ఉండదు. ఎందుకంటే మీరు మంచిగా వెళ్తే చెడు ఎదురవుతుంది. ఒక మంచి పని చేద్దాం అనుకుంటారు, దాని వెనక్కి లాగేవారు ఎక్కువ మంది ఉంటారు. కాబట్టి బంధు విషయంలో జాగ్రత్తలు మీకు మీరుగానే తీసుకోవాలి. మీ తెలివితేటలు ఉపయోగించి అందరినీ ఒక తాటికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తారు. అది ఫలిస్తుంది కూడా. దానివలన కొంత మెంటల్గా స్ట్రెస్ అయ్యే అవకాశం గోచరిస్తుంది. థైరాయిడ్ సంబంధించి, షుగర్కి సంబంధించి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇబ్బంది పెట్టే సూచనలు కనిపిస్తున్నాయి. వ్యాపార పరంగా మునుపటి కంటే ఈ వారం బాగుందని చెప్పొచ్చు. ప్రతి విషయంలోనూ మీదే పై చేయి అవుతుంది. ఏం చేసినా ఒక గుర్తింపు అనేది మీకు లేదైన ఒక బాధ ఏర్పడుతుంది. కానీ మీరు దానికి ఎప్పుడు భయపడరు, బాధపడరు కూడా. ఏం చేసినా పరమేశ్వరార్పణస్తు, పరమేశ్వరుడే చూసుకుంటాడు, మన పని మనం చేద్దాం, నలుగురిని కలుపును పోదాం అనే మీ ధోరణి ఏదైతే ఉందో అదే మిమ్మల్ని శ్రీరామ రక్షగా కాపాడుతుంది. విద్యార్థులకు విద్యాపరంగా బాగుంటుంది. స్ట్రెస్ ఎక్కువ లేకుండా చదువుకోవడం చెప్పదగినది. పరీక్షలు దగ్గరకు వస్తున్నాయి కాబట్టి పరీక్షల మీద శ్రద్ధ వహించినట్లయితే భవిష్యత్ బాగుంటుంది. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ప్రయత్నాలు మంచి చేసుకోవచ్చు. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. రియల్ ఎస్టేట్ సంబంధించిన వారికి రియల్ ఎస్టేట్ పరంగా కొంత ఇబ్బందికరమైన వాతావరణం నెలకొంటుంది. కొనాలన్నా అమ్మాలన్నా కొన్ని చేదు అనుభవాలు ఎదురవుతాయి. అలాగే నూతన గృహం కోసం ప్రయత్నించే వారికి మటుకి ఈ వారం బాగుందని చెప్పచ్చు. లోన్ మంజూరు అవుతుంది. ఈ విషయాన్ని నలుగురిలో పంచుకోవాలని ఆతృత ఎక్కువగా ఉన్నా కూడా బంధుఘోష కావచ్చు, నరదిష్టి కావచ్చు, చెప్పలేని పరిస్థితి గోచరిస్తుంది. అలాగే కుటుంబ సభ్యులలో ఒకరికి ఆరోగ్యపరంగా ఇబ్బందులు తలెత్తే అవకాశం గోచరిస్తుంది. ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా ఆలోచించి ముందుకు వెళ్ళడం చెప్పదగినది. అలాగే సోదరీమణులతో చిన్నపాటి విభేదాలు వచ్చే అవకాశం గోచరిస్తోంది. మీరు ఎంత ప్రయత్నించినా మీదే తప్పు అనే ధోరణికి వస్తారు. వాటి విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకొని ముందుకు వెళ్ళడం చెప్పదగిన విషయం. అలాగే వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు ముమ్మరం చేయండి. ఇప్పుడు ప్రారంభిస్తే ఫిబ్రవరి మార్చిలో సంబంధం కుదురుతుంది. అలాగే సంతానం కోసం ప్రయత్నిస్తున్న వారికి సుబ్రహ్మణ్య అష్టకం చదవడం, 11 మంగళవారాలు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకాలు చేయించండి. ఎందుకంటే సంతానపరంగా లేట్ అయి ఉండొచ్చు. ఎవరికైతే కన్సీవ్ ఉన్నారో వారికి ఉన్న ఇబ్బందులు ఉండే అవకాశం కూడా లేకపోలేదు. కాబట్టి సుబ్రహ్మణ్య స్వామిని ఎక్కువగా ఆరాధించండి. 11 మంగళవారాలు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించండి. తద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 4, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు కాషాయం. ఈ పూజా స్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.